ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయం అందు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవుడికి ఎందుకన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఇలా అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. మరి ప్రార్థనతో కూడికను ప్రారంభించుకున్నాం. మహోన్నతుడా యేసయ్యా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నెత్తిలోకి తండ్రి, సమాధానకర్తమైన అధిపతి నీకు స్తోత్రాలు అయ్యా. నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నాయన నేను మహిమపరచుటకు ప్రభు అయ్యా. నీ ఎందుకు భయభక్తులు గల వారిపై ప్రభు నాయన అయ్యా నీకు అనుగ్రహిస్తుంది ప్రభు. నేను దేవుడవని ప్రభు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నాయన జరిగించే గొప్ప తండ్రివని ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచి నాయన అయ్యా నీకు మొరపెడుతున్న ప్రతి వారి ప్రార్థన మీరు ఆలోచించింది ప్రభు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము నాయన ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభు అయ్యా. నేను స్తుతించుకునే కృపను, ధన్యతను, భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. నాయన నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్థుతులు, స్తోత్రాలు అయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన నీకే వందనాలు, 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 వందనాలు ప్రభు అయ్యా. నీ నామాన్ని ప్రభు నాయన మహిమపరచుటకు ప్రభు నాయన అయ్యా నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు అయ్యా. శూన్యంలో సృష్టిని నిరాకారంగా ఉన్నప్పుడు ప్రభు ఆకారాన్ని కలిగి చేసిన తండ్రి ప్రభు అయ్యా. నీకేమి ఇచ్చినా లేదు నాన్న మేము తీర్చుకోలేము ప్రభా. నీ పోలిక కానీ స్వరూపంలోనికి ప్రభా నన్ను మమ్మల్ని తయారు చేసుకునేటకు ప్రభా అయ్యా. జగత్తు పునాదిలోనే ప్రభా నాయన ఒక ఆలోచన నాయన మా పట్లను కలిగి ఉన్న దేవుడు ప్రభా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అయ్యా. నేను స్తుతించుట కొరకు, నిన్ను ఆరాధించుట కొరకు, నేను మహిమపరచుట కొరకు ప్రభా నాయన అయ్యా. నీ యొక్క నాయన స్వరూపంలో ప్రభు నాయన మమ్మల్ని నాయన ఎంతగానో ప్రభు అయ్యా. నీ హస్తములతో ప్రభు నాయన మమ్మల్ని నిర్మించిన తండ్రివి ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు అయినను ప్రభు నాయన అయ్యా. ఏదో ప్రభు నాయన మాలో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని సరిచేయట కొరకు ప్రభు నాయన అయ్యా. నీ యొక్క నాయన కుమారుని ప్రభు మా కొరకు నాయన పంపించిన తండ్రివి నాయన నీకు వందనాలు ప్రభు. మా పాపముల నిమిత్తము నాయన, మా దోషముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము నాయన పలకొట్టబడి ప్రభు హింసింపబడి అయ్యా కొరడా డబ్బలు తిని ప్రభు అవమానించబడి ప్రభు గేలి చేయబడి ప్రభు నాయన అయ్యా మా కొరకు ప్రభు నాయన అయ్యా. శిలువ త్యాగంలో ప్రభు నాయన ఎవరు చేయలేనటువంటి ప్రభు ప్రాణ త్యాగాన్ని ప్రభు నాయన మా కొరకు నాయన అయ్యా నాయన అయ్యా. నీ కుమారుని బలిగా అర్పించిన తండ్రి ప్రభు నాయన అయ్యా. మేము పాపంలో ఉండకూడదని, శాపంలో ఉండకూడదని ప్రభు నిందల అవమానాల్లో మేము ఉండకూడదని ప్రభు అయ్యా. ప్రత్యేకింపబడిన వారిగా మేము ఉండాలని ప్రభు నాయన అయ్యా. ఆశ కలిగిన తండ్రివి ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అయ్యా. నీ కృపలో నాయన మేము అయ్యా వర్ధిల్లుట కొరకు ప్రభు అయ్యా. నీ కృపలో మేము విస్తరింపబడినట్లుగా ప్రభు నాయన అయ్యా. నీలో నిలిచిన ఆయన ఫలించడి వారిగా మేము ఉండుటకు ప్రభు నీ కృపను మాకు దయచేయండి ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన పునరుద్ధాన దినమందు ప్రభు నాయన అయ్యా నీ భల్లకు సమీపిస్తున్న మేము ప్రభు మాలో ఉన్న ప్రతి ఒక్క అపరాధ దోషములను ప్రభు నాయన అయ్యా తండ్రినైనా సమస్తాన్ని ప్రభు విడిచిపెట్టి ప్రభు నాయన అయ్యా తండ్రినైనా నీ బలలో పాలు పొందమంటున్నావు ప్రభు నాయన నీకు వందనాలు అయ్యా. తండ్రినైనా ఎవరి మీద అయ్యా తండ్రినైనా అయ్యా తండ్రి క్షమించాలన్నట్టు వారిగా మేము ఉంటే ప్రభు క్షమాపణ కలిగి మేము ఉండాలని ప్రభు నాయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు అయ్యా. కక్షలు, క్రోధాలు ప్రభు అయ్యా తండ్రినైనా వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు నాయన అయ్యా నీ సన్నిధానంలో ప్రభు నాయన స్థిర హృదయము కలిగి ప్రభు నాయన అయ్యా తండ్రి పసిపిల్లల వంటి మనస్సును కలిగి మీ సన్నిధానంలో నాయన మీరు నిలబట్టుటకు నీ కృపను దయచేయండి ప్రభు అయ్యా. సహాయము దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ బలహీనతతో ఉన్నారో ప్రభు, అనారోగ్యంతో ఉన్నారో, బాధలో ఉన్నారో ప్రభు నాయన అయ్యా, కృంగుబాటులో ఉన్నారో ప్రభు అయ్యా, అటువంటి సమస్యల్లో ఉన్నారో ప్రభు నాయన వాటన్నిటిలో నుండి వాటికి విడుదల
విడుదల దయచేయండి ప్రభా. వారిని దర్శించండి ప్రభా నాయన, విడిపించండి ప్రభా. వారి స్థితిగతులను బాగుగా ఎరిగిన తండ్రివి నాయన, నీకు వందనాలు. వారి అంతరంగాలను ఎరిగిన దేవుడు ప్రభా నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అయ్యా నీకు మొరపెట్టి వరకు, నీకు నిజముగా మొరపెట్టి వరకు నువ్వు సమీపంగా ఉన్న దేవుడు నన్ను సెలవిస్తున్నావు ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా. అయ్యా వారి హృదయాంతరంగాలు ఎరిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరే సహాయము దయచేయండి ప్రభా. అయ్యా మీరే కనుదృష్టి నుంచి ప్రభా వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కర్లు మీరు తీర్చండి ప్రభా. అయ్యా మా దేశానికి, మా రాష్ట్రాల్లో ప్రభా నన్ను పరిపాలిస్తున్న నాయకులకి ప్రభు తగిన జ్ఞాన వివేకములు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. దేశాలు రాష్ట్రాల్లో ప్రభు నాయన అయ్యా జరుగుతున్న దాడుల నుండి ప్రభు నాయన, అక్రమాల నుండి ప్రభు నాయన, మోసాల నుండి ప్రభు నాయన అయ్యా జ్ఞానము కలిగిన పరిపాలనలో చేయుటకు ప్రభు అధికారులకు తగిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి. ఈ యొక్క పదవిలో ఉంటున్నారో ప్రభు, ఏ పదవికి అయ్యా తగినట్టుగా వారు తగిన న్యాయాన్ని చేకూర్చినట్లుగా ప్రభు నాయన నీ కృపను వారికి దయచేయండి ప్రభు నాయన. అయ్యా వారికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభు. అయ్యా తండ్రి నాయన అయ్యా వారి వ్యాధి బాధ బలహీనతల్లో నుండి వారిని విడిపించిన ఆయన, అయ్యా స్వస్థతనిచ్చిన ఆయన, ఈ ప్రజలైన వారికి మంచి చేయనట్లుగా ప్రభు నాయన వారికి నాయన మంచి జ్ఞాన బుద్ధిని దయచేయండి ప్రభు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా నాయనా నీకు వందనాలు. అయ్యా క్షేమంగా ఈ దేశము అయ్యా ప్రజలు క్షేమంగా ఉండాలంటే ప్రభా అధికారుల కొరకు ప్రార్థించమంటున్నావు ప్రభా. రాజుల కొరకు, ప్రధానుల కొరకు ప్రభా నాయన అయ్యా ముందుగానే మీరు ప్రార్థించమంటున్నావు ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా. ఈ భయంకరమైన దాడుల్లో తప్పింపబడాలంటే ప్రభా నాయన అయ్యా వారు నాయన క్షేమముగా ఉండాలి, వారి ఆలోచనలు మంచిగా ఉండాలి ప్రభా నాయన, నీకు వందనాలు. అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నీ ప్రొటెక్షన్ వరకు దయచేయండి ప్రభా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని లైవ్ చూసిన ప్రతి ఒక్కరిపైన కృపను ఉంచండి ప్రభా. అయ్యా ఏ బిడ్డ నాయన ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ కొనాను కృంగుబాటుతో ప్రభా, ఎటువంటి ఏ పరిస్థితుల కొరకు ప్రభు నీ సన్నిధానంలో నిలబడి ప్రభు నీ వాక్యాన్ని వినిచున్నారో ప్రభా నాయన, ఈ లైవ్ చూస్తున్నారో ప్రభు వారిపైన కృపను ఉంచండి ప్రభా. ఆకర్షించండి ప్రభు నీ వైపుకి అయ్యా త్రిప్పుకోండి ప్రభా నాయన. నీ మాటనైనా ఎంత విలువైనదో ప్రభా, నీ మాటనైనా ఎటువంటి హృదయాల్లోనైనా మార్చగలదండి అయ్యా. నీ మాట కొరకు ప్రభా నాయన వారి ఎదురు చూచుటకు నాయన వారికి యొక్క నూతన బలాన్ని పొందుకొనుటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి వారిపైన కృపను ఉంచండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అదిగోనైనా ఈ యొక్క నాయన అయ్యా పరిచర్లు ప్రభు నీరు కట్టి ఫలింప చేసినైనా విస్తరింప చేసినైనా అయ్యా నాయన అనేకులకు ఆశీర్వాదకరంగానో దీవెనకరంగానో అనేకులు నీ మాటల చేతనైనా పట్టబడినట్లుగాను ప్రభు మీరు కార్యం చేయండి ప్రభా. అయ్యా సహాయం చేయండి ప్రభా. ఇది పరిచర్య కావాల్సిన ప్రతి అవసరతని నామంలో తీర్చబడినట్లుగా అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన, నీకు వందనాలు. మందిరం విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా నాయన, నీకు వందనాలు. అయ్యా కావాల్సిన ప్రతి అవసరతని నామంలో తీర్చండి ప్రభా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా కృప చూపించండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. దాసులు మీరు బలపరచండి అయ్యా. నీ నోటికి మీరు బూరగా ఉండేవి నాయన, నీ యొక్క నాయన ప్రజలైన వారికి నీ మాటలు అందించండిగా ప్రభు నాయన. గుడార్థమైన సంగతులు మీరు బయలుపరచండి, మర్మములు బయలుపరచండి ప్రభు. అయ్యా నీ దేవోక్తితో మీరు నిలబెట్టండి ప్రభు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను అనుగ్రహించండి ప్రభు నాయన. అయ్యా సహాయము చేయండి. పాటల ద్వారా నాయన, ఆరాధన ద్వారా నేను స్తుతించి నేను కనపరుచుకునే కృప మాకును మీరు దయచేయండి ప్రభు. అయ్యా ప్రతి విషయంలో కూడా నీకు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చగల అయ్యా శక్తిని సామర్థ్యతను మీరు దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది ఎంతమైన
చూపావు. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు. సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు. సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. నసనమైన నన్ను రక్షించగోరి నీవు. వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నసనమైన నన్ను రక్షించగోరి నీవు. వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీలో
నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదార్చెను. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే మరతునా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే మరతునా. తల్లియైన నా తండ్రియైన చూపించలేదు ప్రేమ, తల్లియైన నా తండ్రియైన చూపించలేదు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ నీడలోన ఎంత ప్రేమయా. కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయినా, కళ్ళ నిండా కన్నీరు వేరులై పారినా. కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయినా, కళ్ళ నిండా కన్నీరు వేరులై పారినా. నష్టమే కలిగినా, కాలమే కరిగినా, మేలుతో నింపినా నిన్నే మరతునా. నష్టమే కలిగినా, కాలమే కరిగినా, మేలుతో నింపినా నిన్నే మరతునా. తల్లియైన నా తండ్రియైన చూపించలేదు ప్రేమ, తల్లియైన నా తండ్రియైన చూపించలేదు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయ్యా. మాటరాని నా నోటికి పాట ఇచ్చినావయ్యా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయ్యా. మాటరాని నా నోటికి పాట ఇచ్చినావయ్యా. ఎక్కడికెళ్ళినా నడువల పరచినా, శక్తితో నింపినా నిన్నే మరతునా. ఎక్కడికెళ్ళినా నడువల పరచినా, శక్తితో నింపినా నిన్నే మరతునా. తల్లియైన నా తండ్రియైన చూపించలేదు ప్రేమ, తల్లియైన నా తండ్రియైన చూపించలేదు ప్రేమ.
చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు లాభమయ్యా ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి అన్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి అన్నా విడిపించావు నన్ను విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలో నేనుండుట నాకు క్షేమమయ్యా విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలో నేనుండుట నాకు క్షేమమయ్యా నీలో నేనుండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే
పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా, నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. విడువదు మరువదు, విడువదు మరువదు, విడువదు మరువదు, ఎన్నడూ ఎడబాయదు. విడువదు మరువదు, విడువదు మరువదు, విడువదు మరువదు, ఎన్నడూ ఎడబాయదు. ఎనలేని ప్రేమ, విలువైన ప్రేమ, మితిలేని ప్రేమ, నీ ప్రేమ. ఎనలేని ప్రేమ, మితిలేని ప్రేమ, నీ ప్రేమ. విడువదు మరువదు, ఎన్నడూ ఎడబాయదు. విడువదు మరువదు, ఎన్నడూ ఎడబాయదు. నా స్థితి ఏదైనా, చింత ఏదైనా, బాధ ఏదైనా నన్ను విడువదు. లోకమే నన్ను చుట్టిన, ఆశలే నన్ను ముట్టిన, యేసయ్య సాన్నిధ్యం నన్ను విడువదు. నా చేయి విడువడు, ప్రాణంలా ప్రేమించే నా దేవుడు. నా చేయి విడువడు, ప్రాణంలా ప్రేమించే నా దేవుడు. విడువడు మరువడు, ఎన్నడూ ఎడబాయడు. విడువడు మరువడు, విడువడు
కీర్తనల నుంచి 3వ అధ్యాయం చదువుతున్నాము. కీర్తనల గ్రంథం 3వ. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరుకుతుంది, నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమందు నాకు ఉత్తరమిచ్చి, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంది. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంత వరకు దేవుని స్తుతించము, దేవుని పాటలు పాడుకుని దేవుని నామాన్ని స్తుతించి మరి కొద్ది నిమిషాలు మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించే వారముగా, దేవుని సన్నిధి స్తుతించే వారముగా, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండుటకు దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయానికే వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు అయ్యా, అయానికే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. అయా నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభు నాయన మాకు ఇచ్చిన మంచి అయా కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా ఎవరు వచ్చిన ఎవరు రాకపోయినా ప్రభు, ఎవరు అయా ప్రేమించిన ఎవరు ప్రేమించకపోయినా ప్రభు నాయన విడువని ఎడబాయని దేవుడిగా ప్రభు నాయన మాతో ఇంతవరకు ప్రభు అయా గడిచిన దినములన్నీ కూడా ప్రభు నాయన మా కాపుదలనిచ్చి ప్రభు, రక్షణనిచ్చి ప్రభు, సంరక్షణనిచ్చి ప్రభు, ఆరోగ్యమునిచ్చి ప్రభు, ఆయుష్నిచ్చి ప్రభు నాయన ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రివి ప్రభు నాయనానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గడిచిన మాసమంతయు ప్రభు నాయన అయాని కృప కలిగిన రెక్కల కింద నాయన దాచిన తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు, 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 వందనాలయ్యా. అయానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆశ్చర్యకర ఆలోచనకర్తానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు, 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 వందనాలు ప్రభు. అయా నయనానికే స్తుతులు, 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 స్తోత్రాలు ప్రభు. గొప్పవాడానికే స్తోత్రాలు, ఆశ్చర్య కార్యాలు చేయవాడానికి స్తోత్రాలు, అద్భుత కార్యాలు చేయవాడానికి స్తోత్రాలయ్యా. అయానికి వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. భూమిని ఆకాశమున ప్రభునైన సింహాసనముగా ప్రభు, భూమిని పాదపీఠముగా నాయన చేసిన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభు. అయా నన్ను నీ పోలికగా నీ స్వరూపములకు తయారు చేసిన తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, మహిమకరమైన కార్యములు చేయడానికి స్తోత్రాలు, నీ కృపతో నాయన నింపువాడానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు, 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 వందనాలు తండ్రి. అయానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. నాయనానికి వందనాలు, 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 వందనాలు ప్రభు. అయానికే స్తోత్రాలు ప్రభు. అయానికే వందనాలు, 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 వందనాలు ప్రభునికే స్తోత్రాలు ప్రభు. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి
దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగలిసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగలిసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా శాపమంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా అప్పులన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా రోగమంతా నీవు కడిగావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. అయ్యా ఊరు పాపినైనా అయ్యా నన్ను అయ్యా నువ్వు ప్రేమించావు అయ్యా, ఎవ్వరూ ప్రేమించలేనటువంటి ప్రేమను ప్రభు. అయ్యా మా పైన నువ్వు కనపరిచున్నావు ప్రభు. అందరూ ప్రభు పాపంలో ఉన్నప్పుడు ప్రభు అయ్యా మమ్మల్ని అందరూ అవమానించిన వారే ప్రభు, హేళన చేసిన వారే ప్రభు, త్రోసివేసిన వారే కానీ ప్రభు
పాపంలో నుండి, ఆ యొక్క నైనా రోగంలో నుండి ప్రభు అయా మమ్మల్ని నైనా లేవనెత్తువాడు నీవే ప్రభు, మమ్మల్ని ఆదరించి వాడు నీవే ప్రభు, మమ్మల్ని బలపరచువాడు నీవే ప్రభు. అయా ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్నప్పుడు, ఆ రోగముతోనైనా అయా కూర్చుని ఉన్నప్పుడు ప్రభు, బాధలో కృంగిపోయినప్పుడు ప్రభు, ఆ వేదనతో ఉన్నప్పుడు ప్రభు, నీ మాటే ప్రభు మమ్మల్ని ఆదరించి, అయా నీ మంచి మాటే ప్రభు, నీ చల్లని చూపే ప్రభు మమ్మల్ని ఆదరించి, అయా నీ కృప లేకపోతే ప్రభు అయా మేమే పాటు వాళ్ళు అయా ఎవరు విడిచిపెట్టినా గాని, బంధువులు స్నేహితులు అయా నాన్న వారే ప్రభు నైనా మమ్మల్ని వెలివేస్తున్నా గాని ప్రభు ఇటువంటి స్థితికి ఆధారం లేనప్పుడు స్థితిలో కూడా ప్రభు నీవే ఆధారముగా ఉన్నావు ప్రభు, నీవే ప్రభు ఆశ్రయముగా ఉన్నావు ప్రభు, అయా నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభు. ఏమిచ్చినా గాని ప్రభు నేను నాన్నను తీర్చుకున్నట్టు వారుగా ప్రభు మేము ఉన్నాము ప్రభు. అయ్యా అయ్యా ఏమి ఇచ్చినా గాని ప్రభు అయ్యా నాయన ఎంతగానో ప్రభు నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి ప్రభు నైనా నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు నైనా అయ్యా మాకు ఇచ్చిన ప్రభు నైనా నీకు వందనాలు. ఈ పాపపు స్థితిలో నుండి ప్రభు మమ్మల్ని లేవనెత్తి ప్రభు అయ్యా మంచి దేవుడుగా ప్రభు అయ్యా గొప్ప దేవుడుగా ప్రభు నేను ఆరాధించుకునే కృపను ప్రభు మాకు ఇచ్చిన ప్రభు నైనా నీకే స్తోత్రాలే స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు ప్రభు, వందనాలయ్యా, వందనాలు 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 తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు, నీకే వందనాలు ప్రభు నైనా నీకే స్తోత్రాలు. ఆత్మచేత మీరు నడిపించింది ప్రభు, ఈ ఆత్మ కార్యాల మీద జరిగించింది ప్రభు, ఈ పరిచర్య పట్ల కష్టాలన్నీ మాయమయేను, నా కన్నీరంతా నాట్యమయేను. కష్టాలన్నీ మాయమయేను, నా యేసుని సన్నిధిలో, నా రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో, నా రాజుని సముఖములో, ఆరాధన 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 ఆరాధన
అయ్యా నీ ఆత్మ కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అయ్యా నీ సన్నిధి ప్రాంగణంలో ప్రభు నాయన నీ ఆత్మశక్తిని మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా మమ్మల్ని ఆవరించి ఉన్న దేవునికి స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ ఆత్మశక్తిని మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. నీ కృపలో నాయన వర్ధిల్లింపచేయండి ప్రభు. అయ్యా ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభు నాయన. ఏ బిడ్డ ఏ బలహీనతతో ఉన్నారో ప్రభు, ఏ అనారోగ్యముతో ఉన్నారో ప్రభు, ఇటువంటి పరిస్థితులు ఎదురుకుండా వెళ్తున్నారో ప్రభు నాయన. అయ్యా వారికి విడుదలనివ్వండి ప్రభు, సమాధానాన్ని ఇవ్వండి ప్రభు, నెమ్మదినివ్వండి ప్రభు నాయన. అయ్యా నువ్వు వంటి మంచి దేవుడు లేడని ప్రభు, అయ్యా గొప్ప దేవుడు లేడని ప్రభు, అయ్యా వారి యొక్క నాయన చింతలను తీర్చిన వాడు నీవేనని ప్రభు, వారి దుఃఖాన్ని వేదనను ప్రభు తీర్చిన వాడు నీవేనని ప్రభు, నేను ఆశ్రయించిన వారిగా ప్రభు, అయ్యా నేను శరణ వేడవారిగా ప్రభు నేను ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి. అది కలిమిలో లేమిలో కష్టంలో దుఃఖంలో ప్రభు నాయన మీరే వారికి తోడుగా ఉండండి ప్రభు, ఆశ్రయముగా ఉండండి ప్రభు నాయన. తల్లిగా తండ్రిగా మీరు ఉండండి ప్రభు నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ కృపలో వర్ధిల్లింప చేయండి ప్రభు నాయన. నీ కృపలో వారిని వర్ధిల్లింప చేయండి ప్రభు నాయన. వారికున్న పరిస్థితుల్లో వారిని వర్ధిల్లింప చేయండి ప్రభు. వారికున్న లేముల వారిని వర్ధిల్లింప చేయండి ప్రభు నాయన. అయ్యా ఏ స్థితి గుండా వెళ్తున్నారో ప్రభు నాయన, వారి పరిస్థితులు ఎంత కఠినమైనప్పటికీ ప్రభు నాయన, అయ్యా తండ్రి వాటిని మార్చే దేవుడు నీవే ప్రభు. వారి స్థితిగతులు మార్చే దేవుడు నీవే ప్రభు నాయన. వారి కష్టంలో నాయన, అయ్యా వారి వ్యాధి బాధలో బలహీనతలో ప్రభు నాయన, ఎటువంటి అడుగంటికి పోయిన స్థితిలోనే ప్రభు నాయన, అయ్యా మొండి బారిపోయిన స్థితిలన్నీ ప్రభు నాయన చికిరింప చేయగలవాడు నీవు ఒక్కడివే ప్రభు నాయన. అయ్యా నీ మీద ఆశ్రయముగా ప్రభు, ఆధారముగా ప్రభు నేను అయ్యా వేడినప్పుడు ప్రభు నాయన, అయ్యా నువ్వు తప్పక నాయన వారి ఎడ్లనైనా కార్యము చేయగలవాడు ప్రభు. అయ్యా ప్రతి బిడను నాయన నీ సన్నిధానంలో బలపరచండి ప్రభు, అయ్యా స్థిరపరచండి ప్రభు. అయ్యా నీలోనైనా వర్ధిల్లింపచేయండి ప్రభు నాయన. నీకు వందనాలు. నీ కృపతో వారిని నింపండి ప్రభు. ప్రతి అవసరతని నామంలో తీర్చమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉంటుంది. మరి సమయం అయ్యగారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యకాల సమయంలో మరొకసారి మీ మధ్యలో విధంగా రావడానికి ప్రభు చూపించిన కృపకే ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు మరి పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం ఘనపరిచి ఉన్నాం. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళుచుండగా దేవా ఈ దినాన నాతో మాట్లాడు ప్రభు. నూతనమైన నెలలో మనం అందరం ప్రవేశించి ఉన్నాం. గడిచిన నెల గడిచిన వారమంతయు ప్రభు మనందరిని ఆయన యొక్క రెక్కల నీళ్ళలో మనందరిని ఆయన కాచి కాపాడి క్షేమకరంగా ఉంచున్నాడు. అందును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. నిజమే, ఎంతోమంది మరణించిన వాళ్ళు ఉన్నారు, రోగాల పాలైన వాళ్ళు ఉన్నారు, బలహీనులైన ఉన్నారు, ఎన్నో శ్రమలు గుండా శోధన గుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇది నాన్న నీవు నేను ఈ విధంగా ఉన్నామంటే కేవలము ఆయన అమూల్యమైన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా. అందుని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు ఈ నూతనమైన నెలలో నాతో మాట్లాడు ప్రభు అని ఎవరైతే సిద్ధపాటు కలిగి దినాల ప్రభు వల్ల కూడా మన మంచిలో ఉంది కాబట్టి అయ్యా నిజమే ప్రభు, ఇదిగో నూతనమైన నెలలో నూతనమైన కార్యాలు నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు జరిగించు అని ఎప్పుడైతే మనమందరూ సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధానం ఉంటామో దేవుడు మనతో మాట్లాడేవారుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో కొద్ది నిమిషాలు వాక్యములకు వెలుచుండగా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడని బలపరిచింది, వాక్యానుసారం నడుచుకునే కృప మాకు దయచేయమని, అట్లాంటి జీవితాలు మాకు కలిగించమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మరి దయచేసి ఎవరైతే లైవ్ ని వీక్షిస్తున్నారో మరి ఇది ఇతరులకి మరి షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా పాల్గొనండి. మీ కుటుంబస్తులను కూడా
మరి తెలియపరచండి. ఎందుకంటే ఎప్పుడైతే మనమందరము దేవుని యొక్క వాక్యము వింటామో ఆ వాక్యము ద్వారా మనం బలపడతాం అన్నమాట. ఎంతో మంది బలహీనులైన వాళ్ళు ఉన్నారు, వాక్యం ద్వారా బలపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇదేనా నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నామో నిజముగా మనము తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు తెలియపరుస్తాడు. దయచేసి ఈ లైవ్ని ఇతరులకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్ లైవ్ సో దట్ అదర్స్ మే ఆల్సో జాయిన్ అండ్ let's listen this word of God and blessed by the word of God. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనము. The Gospel of John chapter 15 verse 7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన, అట్లాంటి ప్రార్థన నీకు నాకు ఉన్నదా? ఈ నూతనమైన నెలలో నీవు దేవుని దగ్గర ఏమి అడుగుచున్నావు? ఆయన నీకు ఇష్టమైనది అనుగ్రహించాలనుకుంటున్నాడు, కానీ మరి ఆ ఇష్టమైనది నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఏ విధంగా చేయాలి ప్రార్థన, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి? మీకు ఏది ఇష్టమో అడుగుడి అనే వాక్యమే మనకు తెలియపరుస్తుంది. నా యందు అది ఎప్పుడు దొరికిద్దంట? అక్కడ వాక్యము మనకేం తెలియపరుస్తుంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఎప్పుడైతే ఆయన మాటలు మనము గైకొంటామో, ఆయన మాటల్లో మనం నిలిచి ఉంటామో, ఆయనతో పాటు మనము కూడా ఉంటామో, అప్పుడు అడగమంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. ఆయన ఒక కండిషన్ పెట్టి ఉన్నాడు. ఊరికే ఆయన ఆ మాట చెప్పట్లేదు, ఊరికే అట్లాంటి ప్రార్థన మీరు చేయండి అని అనట్లేదు. ఆయన మొదటగా నీవు నేను ఆయనలో కలిగి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన యందు ఆ మాటలు యందు ఆ యొక్క ఆజ్ఞలు యందు మనము, ఆ కట్టడలు యందు మనము ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు అడగండి, అప్పుడు మీరు పొందుకుంటారు. మీరు అడిగింది మీరు పొందుకుంటారా? చూడండి, మనమేం ప్రార్థన చేయము, ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించము, వాక్యము ధ్యానించము, సువార్తకి వెళ్ళము, సహవాసము చేయము. ఇవేమి చేయకుండా, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, నువ్వు నా స్థితిగతులు మార్చట్లేదు, నువ్వు నా బలహీనతలు తీసివేయట్లేదు, నువ్వు నన్ను స్వస్థపరచట్లేదు, ఏంటి ప్రభువా ఇంకెన్నాళ్ళ వరకు నీ సన్నిధానికి రాను అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఆదివారం ఒక్కరోజే కాదు మందిరం రావటం, అనుదినము అనుక్షణము ఆయనలో నీవు కలిగి ఉన్నావా? ఆయనలో నీవు నిలిచి ఉన్నావా? ఆయన మాటలను గైకొంటున్నావా? ఆయన ఆజ్ఞలను వింటున్నావా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇష్టమైతే అనుగ్రహింపబడే ప్రార్థన నీలో ఉందా? ఆయన ఇవ్వాలని అనుకుంటున్నాను, ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇది నాన్న ప్రభు ఆయన యేసుక్రీస్తు నీతో నాతో అదే మాట్లాడుచున్నాడు. మీకు ఏది ఇష్టమైందో అడగండి, మరి అది మీరు పొందుకోవాలంటే ఈ విధంగా మీరు చేయాలి. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలెను. చూడండి, ఏదైతే వాక్యమో, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే నీలో నాలో మన హృదయంలో నిలిచి ఉంటాయో అప్పుడు ఆయన అది అనుగ్రహిస్తాడు. ఈ నూతనమైన నెలలో నువ్వు తీర్మానం తీసుకో. మొదటి రోజు, నూతనమైన నెల మొదటి ఆదివారం రోజు నువ్వు బలంలో పాల్గొంది ముందే, అయ్యా ఇదిగో ప్రభా ఈ నెలలో నేను తీర్మానం తీసుకుంటున్నాను, నీ సన్నిధానంలో ప్రభా నేను నిల్చుంటాను ప్రభా, ఇదిగో ప్రభా నీ యొక్క మందిరంలో నేను ఉంటాను ప్రభా, ఇదిగో నీ ఆజ్ఞను నేను గైకొంటాను ప్రభా, ఇదిగో నీ మాటలు నేను వింటాను ప్రభా అని నువ్వు తీర్మానం తీసుకో. ఆ తీసుకున్న తీర్మానం మీద నువ్వు నిలబడాలి. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు, కానీ ఆజ్ఞలు మనం చదువుతా కానీ మనము మన జీవితాన్ని అది చేయం. నీవు నిన్ను చేసేవారిగా ఉండాలి, ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి, ఆ యొక్క ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలి.
నేను మీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. అది నీ హృదయంలో ఉంచుకోమని వాక్యము తెలియపరుస్తుంది. హృదయంలో ఉంచుకుంటే, ఎందుకంటే హృదయం అంటున్నాడంటే ఆ హృదయము అన్నిటికంటే ఏమైందంట, మోసకరమైంది. అందుకే అంటున్నాడు ఆ హృదయంలో ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆజ్ఞలు నువ్వు ఉంచుకోవాలని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. ఎప్పుడైతే ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకుంటావో నువ్వు ఏ పాపము జోలికి వెళ్ళవు, ఏ తప్పు జోలికి వెళ్ళవు. మరి అట్లాంటి ప్రార్థన దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించాలంటే నీ యొక్క హృదయము సరిగ్గా చేసుకోవాలి. ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలి. అప్పుడు అడిగి చూడు, నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావని చెప్పి వాక్యము ద్వారా నేను నీకు తెలియపరుస్తున్నా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కొలస్సియన్స్ చాప్టర్ 3:16, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనితో ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునీయడంట. దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయంలో, నా యొక్క హృదయంలో ఉండాలి. ఆయన మాటలు ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలు మనలో నిలిచి ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అప్పుడే ఆయన ఆలకించే దేవుడు అన్నాడు. నీ ప్రార్థన ఆలకించబడాలంటే నువ్వు దేవుడి సన్నిధానంలో ఉండాలంట, నిలకడగా ఉండాలి. మరి నువ్వు దేవుడు మాటలు ఆలకించుతున్నావా? ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావా? ఒక మాట ఇంకొక మాట నువ్వు వదిలేస్తున్నావేమో. సరైన భక్తి మనం చేసేవారిగా ఉండాలి. నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ భక్తులుగా మనం ఉండకూడదు. నిలువెచ్చిన జీవితం దేవుడికి ఇష్టం లేదని వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు అడిగింది నువ్వు పొందుకోవాలంటే మొదటగా ఏం చేయాలని అన్నాను? ఆయన మాట యందు నువ్వు నిలిచిండేవారిగా ఉండాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంత గొప్ప మాటలు. ఎందుకు ఆయన యొక్క వాక్యం మనకు హృదయంలో ఉంచుకోవాలంటే వాక్యమే మనకి తెలియపరుస్తుంది మంచి చెడు గురించి. మనం ఏదో తప్పు చేయడానికి ముందుగా మనం ఏంటంటే హెచ్చరిస్తూ ఉంటది. ఆ భయము, దేవుని భయం అనేది మనలో ఉంటది. కాబట్టి మనము ఆ పాపము జోలికి అనేది వెళ్ళం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, అయ్యా అదిగో ప్రభువా నీవు నన్ను చూచుచున్నావని భయము నాలో ఉన్నది ప్రభువా. ఇదిగో గడిచిన నెలంతా ప్రభా నీకు విరుద్ధంగా నేను తిరిగి ఉన్నానేమో ప్రభా, అసహ్య కార్యంలో నేను చేసి ఉన్నానేమో ప్రభా. ఇదిగో నూతనమైన మాసంలో, నూతనమైన నెలలో నేను అడుగుపెట్టించుండగా ప్రభా, నూతనమైన కార్యాలు నా పట్ల జరిగించు, నా కుటుంబం పట్ల జరిగించు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి జరిగించబడాలంటే నేను మనమందరం ఏం చేయాలి? ఆయన మాటని మనం వినేవారు, ఆయనలో మనం నివసించేవారుగా, ఆయన ఆజ్ఞలను మనము గైకొనేవారిగా, ఆ కట్టడలను మనము గైకొనేవారిగా ఉండాలి. నీ హృదయంలో ఆయన వాక్యం ఉన్నదా? చూడండి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు, ఏదో ఒక వాక్యం చెప్పంటే ఒక్కరికి ఒక వాక్యం ఉంది. ప్రార్థన చేయంటే ముస్లింలు నవ్వుకుంటారు, ముచ్చట్లు చెప్పమంటే ముస్లిం ముచ్చట్లు చెప్తా ఉంటారు గంటల తరబడి. ఆ ముస్లిం ముచ్చట్లు చెప్పే కన్నా ఆ సమయం మీద దేవుడి సన్నిధానంలో గడిపినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడా, దేవుడు నీ కుటుంబ పరిస్థితులు మార్చడా, దేవుడు నీ జీవితాన్ని మార్చడా, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని మార్చడా, నీ ఉద్యోగ పరిస్థితులు గాని, ఆరోగ్య పరిస్థితులు గాని దేవుడు మారుస్తాడని ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా ఆయనలో కలిగి ఉంటాము. మరి ఈ దినాన నూతనమైన మాసంలో నూతనమైన తీర్మానం తీసుకుందామా? ఈ నూతనమైన నెలలో నూతనమైన తీర్మానం తీసుకుందామా? ఇదిగో ప్రభా, ఈ నెల నుండి అయినా ప్రభా నీ సన్నిధానంలో నేను నివసిస్తాను, నిలిచి ఉంటాను ప్రభా, నీ మాటలు నేను వింటాను ప్రభా, నీ వాక్య నా హృదయంలో దాచుకుంటాను ప్రభా, అయ్యా నీ వాక్యానుసారంగా నడుచుకుంటాను ప్రభా అని నువ్వు ఆ యొక్క తీర్మానం తీసుకోగలుగుచున్నావా? ఏ పరిస్థితిలో నీవు నేనున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. చూడండి,
అంటే రానున్న దినాల్లో ఆయన యొక్క వాక్యము కూడా మనకి దొరకదని చెప్పి వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తుంది. దిస్ ఈస్ అ ప్రాఫెసీ దట్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు హస్. ఈ యొక్క సమయంలో మనకి సమస్తం ఉన్నది, సమయం ఉన్నది. పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, ఇవాంజలిస్ట్, బిషప్స్ అందరు ఉన్నారు, అపోస్టల్స్ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా మనకు వాక్యం అనేది అందుతుంది. కానీ రానున్న దినాల్లో వాక్యం అనేది మనకు దొరకదు, ఈ బైబిల్ అనేది మనకు దొరకదండి. ఈ వాక్యాన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? నీ యొక్క హృదయంలో, నా యొక్క హృదయంలో మనము దాచుకునే వారిగా ఉండాలి. అయా నేను దాన్ని భుజిస్తున్నానంటే చూడండి ఎంతగా వాక్యాన్ని అతను ఎంత డెప్త్ గా వాక్యాన్ని చదువుతున్నాడు. అయ్యా నీ వాక్యము నాకు దొరకగా దాన్ని నేను భుజించి తిని ప్రభు. నీలో ఆ భక్తి అనేది ఉన్నదా? నీలో ఆ భయం అనేది ఉన్నదా? నూతనమైన నెలలో నీవు ఇకనైనను సరే గడిచిన 8 నెలల్లో ఎలాగోలా గడిచిపోయి నీవు దేవుని అమూల్యమైన కృపచేత నీవు ఇంకను సజీవుడివై ఉన్నావు. నీ యొక్క దేవుడి పట్ల నీ ప్రణాళిక ఏమయ్యున్నదో ఒకసారి అడిగి చూడు. ఆయన యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమయ్యున్నదో అడిగి చూడు. ఇదిగో 2024 సంవత్సరంలో నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడట్లేదంటే అసలు ఆ వాగ్దానం మీద నువ్వు మర్చిపోయి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతోటి మాట్లాడుచున్నాడు. ఆయన వాక్యాన్ని నువ్వు భుజించు. కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది, రుచి చూచి ఎరిగితే యెహోవా ఉత్తముడని. ఆ రుచి చూడాలంటే నువ్వు ఆయన అనుభవంలోకి, ఆ ప్రార్థన అనుభవంలోకి, ఆ వాక్యం అనుభవంలోనికి, ఆయన యొక్క సహవాసంలోనికి, ఆ సన్నిధానంలోనికి, ఆయనతో ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనతో గడిపినప్పుడు ఆయన నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన ఆనాడు ఆ యొక్క ప్రవక్తలతో దేవుడు మాట్లాడలేదా? దర్శనాల ద్వారా మాట్లాడలేదా? ఆయన స్వరం మనకి వినపడలేదా? ఇది నాన్న దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. విననొల్లని ప్రజల వారు ఇంకా ఉన్నారేమో, ఏదో నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుచున్నారేమో, ఏదో నిలువెచ్చని జీవితంలో నేను ఉన్నావేమో, ఏదో వెళ్ళేమో వస్తామని కాకుండా ఆయన సన్నిధానంలో నువ్వు వాక్యము చదివి చూడు, ధ్యానించి చూడు, ప్రార్థించి చూడు. నువ్వు ఇష్టమైనది అనుగ్రహింపబడాలంటే నువ్వేం చేయాలి? ఆయన యందు నువ్వు నిలిచి ఉండటం అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా కార్యాన్ని చేస్తున్నాడు అన్నీ చూస్తూ ఉన్నావు. మరి అది నువ్వు పొందుకోవాలంటే నీలో కూడా ఆయన లక్షణాలు అనేది రావాలి. అప్పుడు అది నువ్వు పొందుకుంటావు. వాక్యంలో ఇంకా చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరికినట్టు. నీతిమంతులు వేటి కొరకు ఆశిస్తారు? ధనము కొరకు కాదు, హోదా కొరకు కాదు, అధికారము కొరకు కాదు, లేకపోతే ఏదైనా శ్రేష్టమైన దానికి కొరకు కాదు. కానీ ఆత్మీయ పరంగా దేవుడితో నేను గడపాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయనతో నేను ముచ్చటించాలి, ఆ సహవాసం అనేది నాకు కావాలి, ఆ అట్మాస్ఫియర్ అనేది నాకు కావాలి, ఆ యొక్క పరలోకములో నేను ఆయనతో పాటు ఉండాలి, ఆ దేవదూతలతో పాటు ఉండాలని చెప్పి ఇట్లాంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ భక్తిహీనుడు ఏం చేస్తాడంట? కొన్ని వాటికి భయపడుతూ ఉంటాడు. అది లంచమో, దొంగతనమో, వ్యభిచారమో, ఇంకేదైనా కావచ్చు. అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చినాడు. ఒక దొంగ ఎందుకు భయపడతాడంటే అది తప్పు చేసాడని నాకు తెలుసు, వాడు హృదయం వాడికి గద్దిస్తుంది. ఏదో ఒక రోజున నన్ను ఆ యొక్క పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారని అతనికి తెలుసు. ఇదేనా నీవు కూడా ఆయన స్వామ్యాన్ని దొంగలిస్తున్నావేమో, ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వలేకపోతున్నావేమో. ఎల్లవేళలా పనులు అని చెప్పి, వ్యాపారం అని చెప్పి, ఉద్యోగం అని చెప్పి, రకరకమైన కారణాల చేత దేవుని మందిరానికి నువ్వు దూరం అయిపోయి తిరుగుచున్నావేమో. ఈ లోకం వెంబడి పరిగెత్తుచున్నావేమో. నాకు సమయం లేదండి అని నువ్వు అంటున్నావేమో. నీ కొరకు, నీ కుటుంబం కొరకు మరి పాస్టర్ గారు ఎంత ప్రయాసపడుచున్నారు. నీకు బాగోలేనప్పుడు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయట్లేదా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయట్లేదా? రేయింబగ్గులు నీ కొరకు, నీ పరిస్థితుల కొరకు ఆయన సన్నిధానం నీ కొరకు మొరపెట్టట్లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే
కనీసం 3 గంటలైనా ఆయన సన్నిధానంలో ఆదివారం వచ్చి కూర్చోలేకపోతాం. అప్పుడు కూడా ఆలస్యంగా రావటమే. ఇప్పుడే కదా పాటలు స్టార్ట్ చేశారు, వెళ్దాం వాక్యానికి వెళ్ళొచ్చి వెళ్తే అయిపోద్ది కదా. ఏది నీ భక్తి జీవితం? ప్రార్థనా జీవితం ఏమైపోయింది? నీ ఆత్మీయ స్థితి ఎక్కడున్నదో నిన్ను నీవే పరీక్షించు. నువ్వెక్కడ పడిపోయి ఉన్నావు? నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, ఆయన ఆలకించడు. ఎందుకంటే నీ పరిస్థితి బాగలేదు, నీ స్థితిగతి, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయనకి నచ్చట్లేదు కాబట్టి, ఆయన ఎదుట అది అసహ్యంగా ఉన్నది కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించుకున్నాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, నీకు ఆయనకంట ఒక గోడ, అడ్డుగోడగా ఉన్నదంట నీ పాపములు. ఆ పాపములు ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, ఆయన సన్నిధానంలోకి వచ్చి నువ్వు ఎప్పుడైతే అయ్యా అదిగో ప్రభా నేను అతిక్రమం చేసి, నీ పాపము చేసి, నీ తప్పు చేసినాను ప్రభా, నీ సన్నిధానం నేను గోజాడు, నన్ను క్షమించి అని ఎప్పుడైతే అంటావో, మరుక్షణం ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడే అన్నాడు. అందుకని కొన్నిసార్లు మనం తప్పు చేస్తామా గానీ ఆ తప్పును మనము సరి చేసుకోమా. నేనే తప్పు చేయలేదని మనం ఇంకా ఆ విధంగానే మాట్లాడుతుంటాం. ఇది నాన్న దేవుడు నీతో అదే మాట్లాడుచున్నా. నీ ప్రార్థన ఆలకింపబడాలంటే, నువ్వు అడిగినది దేవుడు ఇవ్వాలంటే మొదటగా మనల్ని మనము సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎక్కడ పడిపోయి ఉన్నామో, నీ దేవుడి యొక్క ఆజ్ఞలను నీవు నేను గైకొంటున్నామో లేదు అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. నీతిమంతులు ఆశించిన దేవుడు ఇస్తానంటున్నాడు. మరి నీవు దేవుడి దగ్గర నుంచి ఏం ఆశించగలుగుతావు? ఆయన దగ్గర నుంచి నువ్వేం అడుగుచున్నావు? ఎల్లవేళలా ఈ లోకంలో ఉన్న వాటి కొరకైనా కొంతమంది ఏమో వీసా కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఆరోగ్యం కొరకు, కొంతమేమో కుటుంబ పరిస్థితుల కొరకు, ఆర్థిక పరంగా రకరకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏనాడైనా ఆత్మీయతలో నేను పడిపోచున్నానని, ఆత్మీయతలో వెనకబడిపోచున్నానని, లేకపోతే ఆత్మీయతలో నేను బలపడాలని, నీ సన్నిధానంలో ఇంకా గడపాలని ఏనాడైనా ఆత్మీయ స్థితి గురించి నీవు నేను ప్రార్థించావు? అందుకే ఆయన వాక్యము సెలవిస్తుంది మత్తయి సువార్త, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ నీకు ఏదైతే అవసరం ఉన్నదో అవన్నీ మీకు అనుగ్రహింపబడిన వాక్యం మనకు తెలియపరుస్తుంది. మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని అంటే ఆ యొక్క ఆత్మీయ స్థితిని మనం బలపరుచుకోవాలి. లొంగిపోయి ఉన్నావేమో, ఒంటరివాడివైపోయి ఉన్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరిగా పోరాడుతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడే ఉన్నాడు. నువ్వు ఒంటరివాడివో కాదు. వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క నీతి ఆయన చూస్తున్నాడు, నీ యథార్థత ఆయన చూస్తున్నాడు. యోబు ఒక్కడే ప్రార్థన చేశాడు తన కుటుంబం కొరకు, మరలా ఆయన తిరిగి పొందుకున్నాడు. అపవాది అంతా అతన్ని అణిచివేయాలని చూసినా గాని తనకున్నదంతా లాగేసుకున్నాడు, సమస్తమును కోల్పోయి ఉన్నాడు. ఆయనను సరే తన యథార్థతని అతను కోల్పోలేదు. ఆయనే కదా ఇచ్చాడు, ఆయనే ఇస్తాడు అని చెప్పి ఒంటరి వాడైనప్పటికీ కూడా భర్త విడిచిపెట్టింది, పిల్లలు లేరు, ఉన్న సమస్త ఆస్తి అంతస్తులన్నీ పోయినాయి, ఏమీ లేవు, ఒంటరి వాడివైపోయాడు. ఆ యొక్క మూలుగుచున్నాడు, పండ్లను కొరుకు ఆ యొక్క చిల్లపెంకుతో గిక్కొని అట్లాంటి పరిస్థితులు ఉన్నారు. చూడండి, ఈ దినాన్ని నీవు ఆ పరిస్థితిలో ఉంటే దేవుని దూషిస్తామేమో. అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా తన నోటి ద్వారా దేవుని దూషించాడు. అట్లాంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి, అట్లాంటి యథార్థత, అట్లాంటి నీతి మనము కలిగి ఉండాలి. మరలా ఇక్కడ యోబు చరిత్ర అయిపోయేలోకే ఆయన తిరిగి మరలా పొందుకొని ఉన్నాడు. 42వ అధ్యాయం. దీనన్నా నీవు కూడా అట్లాంటిది పొందుకోవచ్చు. ఈ నూతనమైన నెలలో దేవుడు నీకు అది అనుగ్రహించబోతున్నాడు. నువ్వు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, వేటి కొరకైతే అంగలార్చి ఉన్నావో, వేటి కొరకైతే కన్నీరు కార్చి ఉన్నావో, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవుడు త్వరగా నీకు ఆ ప్రార్థనకి జవాబులు ఇవ్వవచ్చున్నాడు. ఇదిగో నిన్ను యొక్క ఆనందము తైలముతో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంట, సంతోషపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి కృప దేవుడు నీకు ఇవ్వవచ్చున్నాడు. నువ్వు నీ పరిస్థితిని చూసి నువ్వు సిగ్గుపాలు, నువ్వు మనుషుల దగ్గర కాదు ఏడ్చింది, ఆయన సన్నిధానంలో
ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అని చెప్పి ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నా యందు నీ మాటలు, నా యందు ఇదిగో ఈ మాటలు నువ్వు నిలిచి ఉన్నట్లయితే నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన చేస్తాను అంటున్నాడు. ఆయన మాటలను వింటే చేస్తాను అంటున్నాడు. ఇది నాన్న, అది నువ్వు అడిగి చూడు ఆయన సన్నిధానంలో, అది నువ్వు పొందుకుంటావు. అది ఏది అయినప్పటికీ, ఏ పరిస్థితి అయినా. బికాజ్ అందుకే వాక్యం సెలవిస్తుంది, హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తము సాధ్యం. మృతులను సైతం ఆయన లేపిన దేవుడు అండి. ఇది నా సమస్య, నీ యొక్క సమస్య చాలా చిన్నది కావచ్చు. ఆయన సన్నిధానం ఎప్పుడైతే మనం పెడుతున్నాం, ఎందుకంటే కొన్నిసార్లు శోధనలు కూడా ఆయన మన మంచి కొరకైతే తెస్తాడండి. అది మనము తెలుసుకొని ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఇది నీవు నేను కూడా ఆయన వాక్యం, ఎప్పుడైతే వాక్యం మనము ధ్యానిస్తూ ఉంటామో, అనుసరిస్తూ ఉంటామో, నిలిచి ఉంటామో, ఆయన ఖచ్చితంగా, అందుకే ఇందాక హెడ్డింగ్ చెప్పే యొక్క అంశం, ఇష్టమైంది నువ్వు ఆయన నీకు అనుగ్రహింపబడాలంటే నీవు ఆయనలో నిలిచి ఉండి చూడు. ఆయనలో నిలిచి ఉంటే ఈ పాపాన్ని విడిచిపెడతావు, ఈ యొక్క లోకమును విడిచిపెడతావు, దేవుని నువ్వు వెంబడిస్తావు, ఆయనకి ఇష్టమైనదే నువ్వు చేస్తావు, ఆయన ఆజ్ఞలే నువ్వు గైకొంటావు, ఆయనలోనే నువ్వు కలిసి ఉంటావు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో ఆయనకి తెలియదు, ఆ తండ్రికి, అని ఖచ్చితంగా నువ్వు అడిగింది ఆయన అనుగ్రహిస్తాడు. ఆమె హల్లెలూయా. అది నేను పొందుకున్నాననే విశ్వాసం నీకు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నూతనమైన దేవుడు నీకు అది అనుగ్రహించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చనంట. ఆమె హల్లెలూయా. ఏందండి ఆయన మనకి చెప్తున్నాడు, ఏందని? ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనలో ఈ లోక శరీరాశులు, నేత్రాశులు, జీవప్రజ అన్ని మనకి ఇష్టంగా ఉన్నామంట, అసహించుకుంటామంట, అసలు వదిలేస్తామంట. ఎందుకు? ఆయన ఆత్మ నీలో ఉన్నది కాబట్టి, ఆ ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి. ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే నీలో మంట అనేది రగులుతుంది. దేవుడే నీతో మాట్లాడుతాడు, దేవుడే నిన్ను పంపిస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడే నిన్ను పోషిస్తాడు. సజీవుడు అయిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా? ఈ శరీరేచ్ఛలను విడిచిపెట్టు, ఈ లోక ఆశలు విడిచిపెట్టు, ఈ లోక భోగంలో విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెట్టేటప్పుడు నీకు ఎదురు దెబ్బలు తగలవచ్చు. కుటుంబం దగ్గర నుంచి నీకు ఎదురు దెబ్బలు తగలవచ్చు, బంధువుల దగ్గర నుంచి తగలవచ్చు, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర. ఏంటి నాన్న ఇంకా ప్రార్థన 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 అంటూ, ఏంటి మన పరిస్థితులు మారట్లేదని పిల్లలు నిన్ను అనొచ్చేమో, లేకపోతే నీ భర్త నిన్ను దూషించవచ్చేమో, నీ భార్య నిన్ను దూషించేమో. ఏంటి నీ పరిస్థితి అంటే ఇంకా ప్రార్థన ప్రార్థన బైబిల్ బైబిల్ అని తిరుగుచున్నావేమో అని నిన్ను దూషించవచ్చేమో. అయినప్పటికీ ఒకవేళ ఈ లోకము దేవుడినే ద్వేషించి ఉన్నది, ప్రభు యేసుక్రీస్తునే మొదటిగా ద్వేషించి ఉన్నది. దినాలా నిన్ను కూడా ద్వేషించవచ్చు. సేవ చేస్తున్నావనో, ఎల్లవేళలో ప్రార్థన ప్రార్థన అని తిరుగుచున్నావనో, పడు, ఏం కాదు, ఆయన చూస్తాడు. నిందలు పడు, ఏం కాదు, దేవుడు చూస్తాడు. ఆయన కొరకే కదా, ఆ సేవ నిమిత్తమే కదా, ఈ సువార్త నిమిత్తమే కదా, అందుకొరకే కదా నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, దినాన్ని నీతో ఆత్మానుసారంగా నడుచుకున్నా. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో శరీరేచ్ఛనే మనము నెరవేర్చమంట, వదిలిపెడతామంట. ఐ సే దెన్ వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నడిచేవారిగా, ఆత్మానుసారంగా నడిచేవారిగా మనం ఉండాలి. ఆత్మానుసారంగా నడవడం అంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు నడుస్తావు. నీవు సొంతంగా నువ్వు నడవట్లేదు. నీ ఆత్మ ఆయనకి దగ్గరగా ఉంది కాబట్టి, నీ హృదయం ఆయనకి దగ్గరగా ఉంది కాబట్టి ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక స్నేహితుడికి నువ్వు చెప్పవా నీ పరిస్థితులు ఏంటో, ఒక తండ్రికి నువ్వు చెప్పవా నీ పరిస్థితులు ఏంటో, ఆయనకి సమస్తము తెలుసు.
నీ బాధ, నీ ఆవేదన, నీ దుఃఖము, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు ఆయనకి తెలుసు. ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. ఒక వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ తండ్రిని ఏదైతే అడుగుతారో, చూడండి, ఇందాక ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు తండ్రికి తెలుసు నీకేది, అప్పుడు ఆయన అది నీకు అనుగ్రహిస్తాడు. కొంతమంది చెప్తారు, నేను 30 సంవత్సరాల నుంచి రక్షింపబడ్డాను, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రార్థన చేయటం రావట్లా, ప్రభు బలాలు ఎలా పాలు పొందాలో రావట్లా, దేవుడి సన్నిధానం ఎలా ఉండాలో రావట్లా. ఏమైపోయింది నీ భక్తి? అసలు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నది? ఇంకా ఎక్కడ వచ్చిన బొంగల ఆలయం అక్కడ ఉన్నావేమో, అదే మునుపటి స్థితిలో ఉన్నావేమో. దేవుని నామాన్ని నువ్వు అవమానపరచు. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటారు, వ్యాపారంలో అభివృద్ధి రావాలంటారు, ఉన్న స్థితిలో ఇంకా పైకి వెళ్ళాలంటారు. మరి ఆత్మీయ స్థితిలో ఏమైంది? ఎక్కడ వేసిన కాడ అక్కడేనా? సంవత్సరం, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది రక్షింపబడి. ఏది నీ ప్రమోషన్? ఏది నీ ప్రార్థనా జీవితంలో ముందడిగేది? ఎక్కడ వేసిన వారు అక్కడే ఉన్నారా? ఇంకా మొదటి స్థితిలోనే ఉన్నావా? ఆ లోతైన అనుభవంలోకి నువ్వు ఇంకా వెళ్ళట్లేదా? నిలువెచ్చని జీవితంలోనే ఉన్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించు. నాళ్ళ వరకు ఆయన విడిచిపెట్టి తిరిగేవే. కొంతమంది ఉంటారు, బుద్ధిహీనులు అనాలో, మూర్ఖులు అనాలో, మరి నాకు మేము దర్శనం బాగా ఇస్తున్నాంగా, నెల నెల మేము పంపించాల్సింది పంపిస్తున్నాంగా, మందిరానికి చేస్తున్నాంగా. నీ దర్శనం బాగా దేవుడు అడగట్లా, నీ మొక్కుబడి కానుకలు దేవుడు అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు అడుగుచు. నీ ఆత్మీయ స్థితిని దేవుడు చూస్తున్నా. మొదటగా ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడే ఉన్నాడు. ఇకనైనా నీవు, నేను, మనమందరం ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నామో. నా ప్రార్థనా జీవితం నిజమే ప్రభువా. అయా మునుపునైనా గంటల కొద్ది ప్రార్థించేవాడిని ప్రభువా, ఉపవాసాలు ఉండేవాడిని ప్రభువా, నీ కొరకు పరిగెత్తేవాడిని ప్రభువా, నీ కొరకు ప్రయాసపడేవాడిని ప్రభువా. ఇదిగోనైనా ఇప్పుడు ప్రార్థన అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఆ స్థితిలో ఉన్నావేమో. వాక్యం చదవటానికి కూడా నీకు సమయం దొరకని స్థితిలో ఉన్నావేమో. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో ఒకసారి పరీక్షించుకోండి. ఇదిగో బలలో పాలు పొందించుండగా ఎవరు కూడా అయోగ్యముగా ఏదని వాక్యము తెలియపరుస్తుంది. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో, దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే పశ్చాత్తాప హృదయం కలిగి, ఇదిగో ప్రభా, ఎన్నాళ్ళ వరకు నాయన ఏదో నిన్ను నీ సన్నిధానంలో వస్తున్నాను అనుకుంటున్నాను కానీ ప్రభా, నిజంగా నేను ఎంత పడిపోయి ఉన్నానో నాకు తెలియపరిచావు. నేను ఎక్కడ పడిపోయి ఉన్నానో నాకు తెలియపరిచావు ప్రభా. నా ప్రార్థనా జీవితం ఎక్కడున్నదో నాకు తెలియపరిచావు ప్రభా. దేవుడు మీతో మాట్లాడినట్లయితే, మీరు ఈ క్షణాన్ని మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతుంది. మీరు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అదే మీకు అనుగ్రహింపబడాలంటే మొదటగా మనం సరి చేసుకోవాలి. ఆ పాపములని, శరీరేచ్ఛలని మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఆయన సన్నిధానంలో మనము భోజాడే వారిగా, అదిగో ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఒక్కసారి ప్రభా క్షమించండి, నన్ను సరిచేయండి ప్రభా. ఆత్మీయతలో నేను ఇంకా చల్లారిపోయి ఉన్నాను ప్రభా. అయా ప్రార్థన జీవితం నాలో లేదు ప్రభా. అయా ఇదిగో నా స్థితిగతులు బట్టి, నా శోధనని బట్టి ప్రభా, నాకున్న అప్పులను బట్టి ప్రభా, నాకున్న రోగమును బట్టి ప్రభా, అయా నాకున్న కుటుంబ పరిస్థితులు బట్టి ప్రభా నేను వెనకడికి వెచ్చుచున్నాను ప్రభా. ఇదిగో నాయనా, వీటన్నిటికన్నా శ్రేష్టమైన నీవు నాకున్నావు ప్రభా.
నిన్ను విడిచిపెట్టి నేను తిరిగి ఉన్నాను ప్రభా, నిన్ను ఆశ్రయించి కృప నాకు దయచే ప్రభా అని ఎప్పుడైతే నీవు నేను ప్రార్థిస్తాం, ఆయన మన మొర ఆలకించే దేవుడే ఉన్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన విధానానికి తండ్రి నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, చాలా సార్లు ప్రభా మేము నాయన ఏదో ఒక విషయంలో పడిపోతున్నాము నాయన. అయ్యా, నీ కేవలం నీ అమూల్యమైన కృప ద్వారానే నేను ఇంకా మేము బ్రతికి ఉన్నాం, సజీవులమై ఉన్నాం ప్రభా. మా మంచు మా యొక్క నాయన ఉన్నత స్థితిని బట్టో కాదు కానీ ప్రభా, కేవలం నీ కృపేనా. మాదంటూ ఏది లేదు ప్రభా, సమస్తం నీవు ఇచ్చినదే ప్రభా. అయ్యా, అందును బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నూతనమైన నెలలో ప్రభా మేము నాయన వెలుచుండగా ప్రభా, ఇదిగో బలలో పాలు పొందుచుండగా ప్రభా మమ్మల్ని పరీక్షించుకొని ప్రభా యోగ్యులుగా నాయన బలలో పాలు పొందే కృప నాకు మాకు దయచేయమని సమస్తము ప్రభా నీ చేతులుగా అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఆరాధనలో మనం ఉన్నట్లయితే మన మధ్యలోకి బల్ల అనేది వస్తుంది. ఒక్కొక్కరుగా ప్రార్థించిన తర్వాత బల్లలో మనం పాల్గొన్నాం. నీ వాక్యం ద్వారా ప్రభు నాయన నాతో నేను మాట్లాడినందుకు ఎప్పుడైతే ప్రభు నేను నిలిచి ఉంటామో ప్రభు అయ్యా మేము ఫలించగలుగుతామని ప్రభు నాయన నాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు నాయన నీలో నిలిచే అనుభవాలు మాకు దయచేయండి ప్రభు. అయ్యా ఇంతవరకు ప్రభు నాయన ఏ విషయంలో బాబు మేము నిలిచి ఉంటున్నామో ప్రభు, దేని కొరకు ప్రయాసపడుతున్నామో ప్రభు నాయన మాకు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు అయా నీ సన్నిధానంలో ప్రభు అయా మొదట ప్రభు నా భక్తి జీవితం కొరకు ఏ రీతిగా అయితే ప్రయాసపడి ఉన్నామో ప్రభు, అయా ఎన్ని గంటలైతే నాయన ప్రార్థించి ఉన్నామో ప్రభు, అయా ఎంతలైతే నీ వాక్యాన్ని చదివి ఉన్నామో ప్రభు, మరలా భక్తి జీవితాన్ని నాయన ప్రారంభించుటకు ప్రభు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. అయా అటువంటి పరుగులు మాకు దయచేయండి ప్రభు. అయా అటువంటి భక్తి జీవితంలో నాయన సాగిపోయే కృపను మాకు దయచేయండి ప్రభు. అయా అనేక మంది ప్రభు ఇది నాన్న ప్రభు నిజమే అనేకమైన వాటి కొరకు ప్రార్థిస్తున్నారు కానీ ప్రభు నాయన అయ్యా నా భక్తి జీవితము నాయన మొదట ఉన్నటువంటి స్థితిలో లేదని ప్రభు నాయన మొరపెట్టలేకపోతున్నాము ప్రభు. అయా అతన్ని ఎంతో బాధపడుతున్నాము కానీ ప్రభు ఆ స్థితి మరలా పొందుకోవాలని నాయన ఆశ కానీ ప్రభు నా ఆలోచన కానీ లేనటువంటి స్థితిలో ఉన్నాము ప్రభు. అతన్ని నైనా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. నన్ను కూడా మీరు దర్శించి ఉన్నారు ప్రభు నాయన నీకు వందనాలయ్యా. వదిలిన భక్తి జీవితము కొరకు ప్రభు నీలో నిలిచినైనా అయా ఫలించేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభు నాయన. నీలో నిలిచినైనా నేను వేడినప్పుడు ప్రభు నాయన నువ్వు సమస్తాన్ని నువ్వు అనుగ్రహించే దేవుడు అయినామని ప్రభు నాయన నీ వాక్యం సెలవిస్తున్న ప్రభు. అయా నాయన నిజమే ప్రభు ఇది నాన్న ప్రభు నాయన పునరుద్ధాన దినమందు ప్రభు నీ బల్లకు సమీపిస్తున్న మేము ప్రభు నాయన అయా నీ కృపలో ప్రభు నాయన సమస్తాన్ని ప్రభు నాయన నీ పాదాల చెంత పెట్టుతున్నాము ప్రభు నాయన. అయా నీ చిత్తము ప్రభు నాయన మా ఎడ్లమైనా సిద్ధింపచేయండి ప్రభు నాయన. నీ ఆలోచన ప్రకారముగా ప్రభు నాయన మమ్మల్ని నడిపించండి ప్రభు. ఇదిగో ప్రభు నాయన నీ బలలో పాలు పొందుచుండగా ప్రభు నాయన అపరాధులుగా కాక ప్రభు అయా తండ్రి నాయన నీ సన్నిధానంలో ప్రభు నాయన మేము ఏ రీతిగా అయితే ఉండాలో ప్రభు నాయన అయా నిందారహితుల వలె ప్రభు నీ సన్నిధానంలో నిలబడుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభు. అయా తండ్రి మా చూపులు మా తలంపులు మా ఆలోచనలు ప్రభు నిత్యము ప్రభు అయా పాపము చేస్తున్నవే ప్రభు నాయన ఎన్నో ప్రభు నీ కృపయే ప్రభు మమ్మల్ని కనికరిస్తూ ప్రభు ఇది నాన్న వరకు ప్రభు నాయన అయా ఎంతవరకు ప్రభు మమ్మల్ని నాయన భద్రపరిచి ఉన్నది ప్రభు నాయన. అయా అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏ మంచి మాలో లేదు ప్రభు, ఏ నీతి మాలో లేదు ప్రభు. అయినను ప్రభు నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడిగినైనా నీతిమంతులుగా ప్రభు నైనా మమ్మల్ని చేసి ఉన్నావు ప్రభు నైనా నీకు వందనాలు. అయా నీతిమంతులు మరుపెట్టగా ప్రభు నైనా నువ్వు ఆలకించే దేవుడు అని ప్రభు, ఉత్తరం ఇచ్చే దేవుడు అని నీ సన్నిధానానికి వచ్చి అయ్యా మాలో ఏ విధమైన మాటల ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా ప్రభు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ప్రభు నైనా నీ సన్నిధానంలో కడిగి వేయండి ప్రభు.
ఎవరి మీద ఆయాసము కానీ ప్రభు నాయన అయా క్షమాగుణం లేని కానీ ప్రభు మేము ఉంటే ప్రభు మా ఉదేతులను క్షమించినైనా ప్రేమ కలిగినట్టు హృదయాలు మాకు దయచేయండి ప్రభు. కడవరకు నిలిచేది నీ ప్రేమే ప్రభు నాయన. నీ ప్రేమ చేతే మమ్మల్ని నడిపించండి ప్రభు. నీ ప్రేమ సమస్త దోషాలను కప్పుతుంది ప్రభు. అయా నీ ప్రేమలో ప్రభు మమ్మల్ని నడిపించండి ప్రభు నాయన. ఈ లోక ప్రేమలో కాదు కానీ ప్రభు శాశ్వతమైన ప్రేమను నువ్వు ప్రభు మా ఆయన కనపరిచే దేవుడు ప్రభు. అట్టి ప్రేమను మేము కలిగి ఉండటకు నాయన నీ ప్రేమ చేత ప్రభు మమ్మల్ని నడిపించమని ప్రభు. అయ్యా ప్రతి విధమైన దోషములను ప్రభు నాయన పాపములను ప్రభు నీ యొక్క రక్తము చేత కడిగి వేసి ప్రభు సమాధానకరమైన అయా సన్నిధిని ప్రభు మేము అనుభవించినట్లుగా ప్రభు నాయన నీ కృపతో నాయన మమ్మల్ని నడిపించమని ప్రభు. అయా ఈ సన్నిధిలో ప్రభు నాయన మేము బలము పొందుకొని నైనా నీకు అయా నీ రాజ్య సువార్తకు ప్రభు నాయన వారసులుగా ప్రభు నాయన అయా తన ప్రతి ఒక్కరూ ఉండేటట్లు ప్రభు మీరు కార్యము చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి అని ప్రభు. గడిచిన 8 మాసాలు ప్రభా నీ దయగల రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఈ 9వ మాసంలో తండ్రి మొదటి దినము, మొదటి పునరుద్ధాన దినము తండ్రి శ్రేష్టమైన రోజు ప్రభా. ఈరోజు నీ పాదాల చేత గడపడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును కొరకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు తండ్రి ప్రభా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, పాటల ద్వారా నామాన్ని గణపరచడానికి ఈరోజు తండ్రి నా ప్రభు నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అవును, హృదయం మారకపోతే తండ్రి ప్రభా సమస్తం వ్యర్థమే తండ్రి నా ప్రభు. అయ్యా హృదయం మార్చుకోండి అని ప్రభు మాట్లాడుతున్న తండ్రి నా ప్రభు. అయ్యా హృదయంలో తండ్రి నా ప్రభు మలినములు పెట్టుకుని అయ్యా నీ ఎందుకు తండ్రి ప్రభా భక్తి చేసిన అది వ్యర్థమని చెప్తున్నావు తండ్రి నా ప్రభా. అయ్యా భక్తి చేస్తుందండి ప్రభా, అది మంచి భక్తి తండ్రి నా ప్రభు చెయ్యాలని ప్రభు ఈరోజు దాసులతో మాట్లాడారు ప్రభా. అయ్యా నిజమైన భక్తి మేము చేస్తున్నాడు ప్రభు. ఏది అడిగినను అయ్యా పరలోకపు తండ్రి మాకు అనుగ్రహిస్తాడని ప్రభు ఈరోజు మాకు సెలవిచ్చిన యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మేము తండ్రి నా ప్రభు నిజమైన భక్తి చేసి తండ్రి ప్రభు నా మనస్సాక్షిని తండ్రి నా ప్రభు మంచి మనస్సాక్షి కలిగి అయ్యా నీ ఎదురు దాన్ని నిందారహితుడుగా జీవించటకు సహాయం తెచ్చింది. అయ్యా లోకము తండ్రి బహు భయంకరంగా ఉన్నప్పటికీ అయ్యా నీ యందు ఆశ్రయించిన వారికి తను ఏ మేలు చేయక మానవని తని చెప్పిన దేవానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభు మీ ఎదురు తండ్రి ప్రభు భయమును భక్తిని కలిగి నిస్వార్థమైన తండ్రిన ప్రభు భక్తి కలిగి ప్రభు అయ్యా నీ ఎదుట ఉండడానికి నీ కృప చూపించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ దాసులను తండ్రి ప్రభు నిలబెట్టి ప్రభు ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ లైవ్లో ఎంతమంది తండ్రి చూస్తున్నారో అయ్యా లైవ్ తర్వాత ఎంతమంది చూడబోతున్నారు అందరితో నువ్వు మాట్లాడబోతున్నందుకు నీ స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి మా మనస్సు మారకుండా ప్రభు ఎంత భక్తి చేసినప్పటికీ అయ్యా భక్తి తండ్రి శూన్యము తండ్రి అన్న ప్రభా. అవును తండ్రి ఈరోజు దైవజనుల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆ మాటలన్నీ మేము తలపోసుకుని ప్రభా వాక్యానుసరమైన జీవితం జీవించడానికి సహాయం తెచ్చింది. అవును తండ్రి నీ బలలో సమీపించాలంటే యోగ్యమైన మనస్సు మాకు ఉండాలి ప్రభా. మంచి మనస్సాక్షి కలిగి ప్రభా నీ బలలో చేయి పెట్టాలి ప్రభా. అయ్యా మాకు ఎంత సీనియారిటీ ఉందని కాదు కానీ ప్రభా ఎంతగా ప్రభా నీలో ఒదిగి ఉంటున్నామో, ఎంత భక్తి కలిగి జీవిస్తున్నామో అన్న తండ్రి ప్రభా ప్రాముఖ్యమైనది తండ్రి ప్రభా. అయ్యా మేము ఇస్తున్న కానుకలు కాదు తండ్రి ప్రభా. అయ్యా మా హృదయమును చూస్తున్న దేవుడు తండ్రి ప్రభా. అయ్యా మీ ఎదుటినదండి ప్రభా మా హృదయం ఎలాగున్నది తండ్రి పరీక్షించుకుని ప్రభా. అయ్యా ఈ రోజు తండ్రి ప్రభు ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినముందు తండ్రి ప్రభా నీ బలలో తండ్రి ప్రభా పాలు పంపులు పొందే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా తండ్రి బలలో పాలు పంపులు పొందుతున్న మా జీవితంలన్నీ అయ్యా నీకు తండ్రి ప్రభు మంచిగా తండ్రి ప్రభా నువ్వు నచ్చే విధముగా తండ్రి ప్రభు నువ్వు మెచ్చే విధంగా ప్రభు మా జీవితంలో ఉండటకు సహాయం దయచేయమని నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత తండ్రి ప్రభు మాలో ఏమైనా అపరాధములు ఉంటే మమ్మల్ని కడిగి వేసి క్షమించి అయ్యా తండ్రి ప్రభు నన్ను తండ్రి ప్రభా నీ కృప కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ అయ్యా నన్ను మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని అయ్యా తండ్రి ప్రభు నీ ఆత్మచేత నింపి తండ్రి ప్రభా అయ్యా నువ్వు నడిపించమని తండ్రి ప్రార్థిస్తూ తండ్రి ప్రభు మాలో ఉన్న ప్రతి అపరాధములు చేదేవేరును అన్నింటిని తొలగించి ప్రభా నీ కృప కొరకు నీ రాజ్యం కొరకు నిలబడే కృప
మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీవే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని అయ్యా నీ దాసులు తండ్రి ప్రభు ఎంత భారభరితమైన పరిచయం చేస్తుండగా ఆ పరిచయం అంతట్లో ప్రభు నీ కృప నీ సన్నిధి తోడుగుంచండి. ప్రతి విషయంలో తండ్రి ప్రభు నీవు తోడుండి ప్రభా నువ్వు నడిపించమని ప్రభా అయ్యా తన ఆర్థిక పరమైన తండ్రి ప్రభా సమస్యల నుంచి విడిపించండి. అయ్యా ఎలాగ తండ్రి ప్రభా ఈ యొక్క పరిచయను ముందుకు నడిపించాలి తగిన ఆలోచన ప్రత్యక్షతను దర్శనమును అనుగ్రహించి ప్రభా అయ్యా ముందుకు సాగే కృప అనుగ్రహించి దైవజనులు ఇంకను బలపరచమని లోతైన ప్రత్యక్షత అనుగ్రహించి ఇంకా లోతైన విశ్లేషణ కలిగిన మాటలు దైవజన నోటను నువ్వు పొదిగి ప్రభా జీవపు పొదిగిన మాటలు చేత మమ్మల్ని అందరినీ బలపరిచి నీవు మహిమ తెచ్చుకున్నావు. యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రభు బలలో పాలు పొందుతున్న మా జీవితంలో అన్నీ ప్రభా అయ్యా నీకు మహిమకరంగాను ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చి నీవే మహిమ తెచ్చుకున్నాను. యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అదేవిధంగా ప్రార్థనలు అన్నట్లయితే ప్రభు బలం మన మధ్యలో రాబోచున్నది కాబట్టి సిద్ధపాటు కలిగి యోగ్యులుగా మనం తీసుకోవాలి. ప్రభు ప్రార్థన మనతో అదే ప్రార్థనలో ఏకీభవించి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడానికి చెప్పాను. అదేవిధంగా మన మధ్యలోకి ఆయనకు శరీరము రాబోచుంది కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు కలవరి మాన మీద ఆయన శరీరాన్ని దారపోసి నల్లగొట్టబడి ఉన్నది. ఆ శరీరం దున్నబడి ఉన్నది నీ నా పాపముల అపరాధములు దోషముల నిమిత్తం ఆయన ఆ విధంగా చేయబట్టి దినాన మనకు పాపానికి మోక్షం అనేది వచ్చింది. ఆ యొక్క కల్వరిలో ఆయన రక్తము కార్చి అఘోరమైనది మనం చూడలేము కనీసం. మరి అంతగా నీ కొరకు నా కొరకు ఆయన బాధపడి ఉన్నాడు. ఆ వ్యాధను ఆయన మీద తీసుకొని ఉన్నాడు. మరి నీవు నేనేమి కేవలం ఈ హృదయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావు, నీ శరీరాన్ని ఆయనకి ఇవ్వగలుగుతున్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన ఈ రొట్టెని ప్రభా సన్నిధానంలో నాయన వేసి నీ శరీరంగా మనం భుజించుచుండగా మాకున్న ప్రతి నాయన బలహీనతలు తీసివేయండి, స్వస్థపరచండి, బలపరచండి. ప్రతి విషయంలో మమ్మల్ని బలపరచండి, ఆత్మీయలో బలపరచండి, శారీరకంగా బలపరచండి. అయ్యా మీరేనాయన అయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభు, సహాయం దయచేయండి. ఏ స్థితి శ్రేష్టమైన అడుగుచున్నాం. పాట పాడుచుండగా మీ మధ్యలోకి ప్రభు బలాన్ని వస్తుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధేవును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునేవాళ్ళని అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలను త్రాగవాలని. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షా విధి కొలుగుటికి తిని తాగుచున్నాడు. మరి సమయంలో మన మధ్యలోకి ఈ యొక్క
పాత్రలోనిది ప్రభు అయిన రక్తముగా కొత్త నిబంధనగా మనం తీసుకుంటున్నాము కాబట్టి, ఎందుకంటే ఆయన రక్తంలోనే నీకు నాకు విమోచన అనేది ఉన్నది. ప్రతి ఒక్క విషయంలో ఆయన విమోచన మనకు ఉన్నది ఆ యొక్క రక్తం. ఆ రక్తానికి సాదృశ్యంగా ఇది ఒక ద్రాక్ష రసం మనం స్వీకరించుండగా ప్రార్థనా పూర్వకంగా మనము అయ్యా యోగ్యులుగా నేను పాల్గొని కృపణకు దయచేయమని ప్రార్థన చేసుకున్నప్పుడు మీ మధ్యలోకి ఇది రావచ్చు. మహాపరిశుద్ధుడా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నీకు రక్తానికి సాదృశ్యంగా ప్రభా ద్రాక్షరసం మేము త్రాగుచుండగా ప్రభా అయా స్వీకరించుచుండగా ప్రభా మీరే సహాయం దయచి యోగులుగా పాల్గొంది కృప దయచి ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ఆఖరి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటాము నాయన. ఇదిగో ప్రభా నీ బలలో పాల్పొందడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపకై తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. ఏ మంచి లేని మమ్మల్ని నువ్వు ప్రేమించి ఉన్నావు, నీ సన్నిధానం నడిపిస్తున్నావు, వాడుకుంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలందరినీ వాళ్ళని వాళ్ళ కుటుంబాలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్న పనులు పరిచయంలో అయా వ్యాపారంలో సమస్త విషయంలో మీరు తోడుగా నడిపించండి, కృప చూపించండి ప్రభు. లైవ్లో పాల్పొందిన ప్రతి బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతోమంది దుఃఖముతో ఉన్నారు, వేదనలో ఉన్నారు ప్రభు, రోగములో ఉన్నారు ప్రభు అయా, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభు. నా అనేవాళ్ళు లేరని వేసే కృంగిపోచున్నారు, కుమిలిపోచున్నారు ప్రభు. అట్లాంటి వారికి ప్రభు మీరు ఆదరణగా ఉన్నారు అయా. అట్లాంటి వారిని మీరు దగ్గర తీసుకోండి ప్రభు అయా. వాళ్ళు ప్రార్థనకి జవాబులు దయచేయండి అయా. ఇదిగో ప్రభు ఎవరు లేని వారికి మీరు తోడుగా ఉన్న వాక్యం సెలవిస్తుంది తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు ఆదరణకర్తగా పిలువబడుచున్నావు ప్రభు, ఆదరించండి నాయన, సహాయము దయచేయండి ప్రభు నీకు స్తోత్రాలు అయా. నీకే వందనాలు ప్రభు. ఈ సహవాసం ఇంకను బలపరచండి నాయన. ఇదిగో నాయన ఎంతో మందికి ప్రభు ఉపయోగకరంగా ఉండే కృప దయచేద్దాం నీకు స్తోత్రాలు అయా. ఇదిగో నాయన నూతన మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకొని ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు, పరిచర్యలో జరుగుతున్న ప్రతి ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకొని తనకి స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు చేస్తున్నా ప్రార్థన చేస్తున్న వారిని సహాయం చేస్తున్న వారిని సహకరిస్తున్న వారిని ప్రభు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్తను ప్రభు నీ చేతులకు అప్పగిస్తుంది. యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన యెరూషలేము సుధా మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన ఉంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. సెలవు.